నాకుందా అండర్స్టాండింగ్, మీకుందా? మీ గుంపులు ఉన్న మనుషులది ఇదే ఏవిరెడ్డి గారితోని నవనామి వెంచర్స్, ఇదే ఏవిరెడ్డి గారితోని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేట ఆయన పార్ట్నరు. ఈయన ఎవరు దోస్తు, ఎవరు బినామీ? పొద్దుగాలు లేస్తే రామన్నతోనే ఉంటాడు, కేటీఆర్ గారితోనే ఉంటాడు ఈయన. ఎవరైనా మరి మీకున్నాయా సంబంధాలు? నాకున్నాయా? పందెం కోడ్ల కేసు ఉండే శ్రీనివాసరెడ్డి అనేట ఆయన మీద, ఏమైనా చేసిండ్రా? ఆయన ఫామ్ హౌస్లో పందెం కోడ్లు ఆడిచ్చిరు అని అరెస్ట్ అన్నారు, పోలీసులు అన్నారు, ఏదో అన్నారు, చేసిండ్రా? ఎందుకు చేయలేదు మరి? అంటే ఎవరెవరిని కాపాడుతున్నారు? ఎవరికి బంధుత్వాలు ఉన్నాయి? ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు తమాషా చేస్తా అనుకుంటారేమో, తోలు తీస్తా ఒక్కొక్కరిది పట్టుకొని చెప్తున్నా. ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తున్నా, పాపం చిన్నోడు యాక్చువల్లీ. ఈయన ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు, ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత. కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇంతమంది, ఇది కూడా పట్టుకున్నా కాగితం పైకి, అది పట్టుకోండి ఒకసారి, అటు చూపించండి. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు. ఆ సంతకాలు పెట్టింది ఎవరు, పెట్టించడం వెనుకుందెవరు, అది టైం హ్యాస్ టు డిసైడ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది, చాలా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు, రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చారు. ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తున్నారు. వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే, అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది, కడుపు నిండింది, నేను సీఎం అయినా, అవినీతి అయితే నాకేంది, రాష్ట్రం ఎటు పోతే నాకేంది, వాగ్దానాలు ఎటు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సో లెట్ టైం డిసైడ్. ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం. ఏమీ కాకపోతే నాకెప్పుడో ఒకసారి టైం వస్తుంది కదా, దేవుడు దేవుంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు. ఆనాడు మాత్రం 2014 నుండి 2014 తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను. ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి, వాళ్ళ మీద ఒక కేసు వేయాలి, వాళ్ళని ఏదో అనాలి, బురద చల్లాలి అని అంటే కుదరదు. నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు. నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతాను. నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు. ఎందుకు కోరిన క్షమాపణ? నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసుకు అనిపించింది కాబట్టి నేను క్షమాపణ అడిగిన. ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్నా కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరినా. నేను అట్లే చెప్తున్నా, నేను తప్పు చేస్తే ప్రజలకే చెప్తారే తప్పు చేసినారా బై సారీ అని. నేను తప్పు చేయలే, అందుకే ధైర్యంగా చెప్తాను, నేను తప్పు చేయలే. అయినా సరే నా మీద ఏదో బురద చల్లాలి అంటే ఊరుకోను. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బండారాలు కూడా బయటకు తీస్తాను. నేనేడా టార్గెట్ చేసిన భయ్? ఇప్పుడు నేను నిన్ను కొడతాను, నువ్వు నన్ను కొట్టావా చెప్పు? వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి మరి? నేను ఊరుకోవాలా? నేనైతే గాంధీ తాతను కాదు, నేను అస్సలే మంచిదాని కాదు, నేను చెప్తున్నా. నేను కేసు